అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఈరోజు టెట్ ఆఫ్టర్నూన్ జరిగినవి. సో ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఉందో అంతవరకు చెప్తాను. మ్యాథ్స్ అండ్ సైన్స్ అండి ఆఫ్టర్నూన్. ఒక్కసారి చూద్దాం. ఇదిగోండి, బ్రూనర్ గురించి అడిగాడంట. సో బ్రూనర్ అంటే ఏం అడిగాడో తెలియదు, కానీ బ్రూనర్ అంటే లాజిక్గా బోధనకు సంబంధించినది అని గుర్తుపెట్టుకోండి. బ్రూనర్ బోధన, టీచింగ్కి మొత్తం దానికి సంబంధించే ఉంటుంది కాబట్టి బోధనకు సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. తర్వాత పెరుగుదల వికాసం గురించి వచ్చిందంట. ఒకసారి చూడండి. మీరు చూస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు తెలిసి ఉంటే, ఎగ్జామ్ రాసి ఉంటే, ఇందులో ఆన్సర్స్ తెలిసి ఉంటే మీరు చెప్పండి. ఓకేనా? ఇక్కడ వరకు తెలుసుకున్నాను నేను వాట్సాప్ల ద్వారా కానీ, వీడియోస్ ద్వారా కానీ, ఫోన్స్ ద్వారా కానీ ఇక్కడ చేసుకున్నాను. ఓకే. అండ్ వస్తున్నాయి, రిపీట్ అవుతున్నాయి, చాలా రిపీట్ అవుతున్నాయి. సైకాలజీలోనైతే అదేంటి స్టాంప్ వేసినట్టే వస్తున్నాయి. ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. పెరుగుదల వికాసం ఎరిక్సన్ రోజు వస్తున్నాడు. నేను మీకు ఈ ట్రిక్ ద్వారా కూడా చెప్పానండి. చూడండి వీడియో, చాలా బాగా చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పారు మేడం అని చెప్పారు. ఇదిగోండి, ఎరిక్సన్ ఇదిగో నేను చెప్పాను. ఈరోజు ఏమి ఇచ్చిందంటే 6 నుండి 12 సంవత్సరాలు పాఠశాల దశ అని చెప్పాను. ప్రాథమిక పాఠశాల దశ అంటే ఇది ఏం చెప్పాడు, ఏం ఇక్కడ ఉందంటే శ్రమించడం న్యూనతాభావం. ఇది మనకు చదివితే అస్సలు అర్థం కాదు. ఇదిగోండి, 6 నుంచి 12 సంవత్సరాల పిల్లవాడు ఆయన భావనలు ఏంటి అంటే, ఆయన సంక్షోభాలు, సంక్లిష్ట పరిస్థితులు ఏంటి అంటే శ్రమించడం న్యూనతాభావం. శ్రమించడం అంటే 6 సంవత్సరం వాళ్ళకు ఇంట్లో ఉన్న పిల్లవాడు ఒక్కసారి బుక్స్లు తీసుకొని స్కూల్కి వెళ్ళడం అనేది శ్రమించడం అవుతుంది. ఆ అబ్బాయికి ఇన్ని రోజులు 6 నుండి 12 సంవత్సరాలు కదా, ఇక్కడ ఇచ్చాడు కదా ఆన్సరు. ఇంకా ఇక్కడ ఆన్సర్ చెప్తున్నారు కదా, ఆన్సర్ ఎక్కడికి ఇచ్చాడు? ఎరిక్సన్ 6 నుంచి 12 సంవత్సరాలు. 6 నుంచి 12 సంవత్సరాల పిల్లవాడు శ్రమించడం న్యూనత భావం అనే 2 సంక్షోభాలు ఉంటాయి. ఆ శ్రమించడం అంటే ఏంటిదంటే, పిల్లవాడు 6 సంవత్సరాలు ఇంట్లో ఉంటాడు. ఉన్న తర్వాత ఒక్కటేసారి ఇంట్లో ఉన్న శిశువు ఆ బ్యాగులు, ఆ బుక్కులు పట్టుకొని స్కూల్కి వెళ్ళడం, 8 గంటలు అక్కడ కూర్చోవడం, అతనికి మొత్తం శ్రమించడం వస్తుంది. తర్వాత న్యూనతాభావం, ఇది 12 సంవత్సరాల వరకు ఉంది కాబట్టి న్యూనతాభావం అంటే ఆట పోటీల్లో కానీ నేను గెలవనా, నేను వస్తానా రానా అనేది ఒక న్యూనతాభావం వస్తుంది. సో ఇది ఇచ్చాడు. తప్పకుండా చూడండి, ఈ వీడియో చూడండి. ఓకేనా? నేను ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం అని టైటిల్ పెట్టాను, అంటే థంబ్నెయిల్. ఒక్కసారి చూడండి మీరు. ఇగో ఇలా అన్నీ మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేశాను నేను. ఓకేనా? ఇవాళ వచ్చింది, అది రోజు వస్తూనే ఉన్నది. ఎరిక్సన్ రోజు వస్తుంది, నోమ్ చామ్స్కీ వస్తుంది, రోజు వస్తూనే ఉన్నారు వాళ్ళు. ఓకేనా? మీరు మాత్రం తప్పకుండా తెలుసుకోండి, వీడియో చూడండి. సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే. టోటల్గా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను మొత్తం ఒక్కొక్క వీడియో, ఒక్కొక్క లెసన్తో ఒక్కొక్క వీడియో ఉందండి స్పెషల్గా. అండ్ 50 నుంచి 100 వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. తప్పకుండా పేపర్ 2 వాళ్ళు అయితే 9th 10th నుంచి చాలా ఇస్తున్నాడు. అంటే ఆన్లైన్ ఎగ్జాము ఇలాగే ఉంటుందని ఏం లేదు. ఈరోజు కొంచెం టఫ్ ఇచ్చాడు, హార్డ్ ఇచ్చాడు అని చెప్తున్నారు. మన మార్నింగ్ బాగుంది అని అంటున్నారు. సో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఏ రోజు ఎలా వస్తుందో అనే విషయంపై ఎవరికి ఎక్కువ అది ఉండదు. కాకపోతే ఇప్పుడు ఇదిగోండి, నోమ్ చామ్స్కీ గురించి, ఎరిక్సన్ గురించి, రక్షక తంత్రాలు రోజు ఒకటి ఇస్తున్నాడు. జీన్ పియాజే అంటే చెప్పనక్కర్లేదు. వీళ్ళ గురించి రోజు ఇస్తున్నాడు. ఇవైతే తప్పకుండా రోజు వస్తాయి. ఇది చూడకుండా ఎగ్జామ్కి వెళ్ళడం అంటే వేస్ట్. అలా అన్నట్టు కొంచెం అవగాహన కోసం అంతే. అవగాహన అరే తప్పకుండా ఇంక 8, 12 తారీఖు ఒకటి ఉంది, 11 తారీఖు లాస్ట్ వరకు, ఇంకా 20వ తారీఖు వరకు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళు చూసుకునే అవకాశం ఉంది కాబట్టి చూసుకోండి ఒక్కసారి. ఇంకెంత బాగా రాస్తున్నారు, ఆన్సర్స్ కూడా చాలామంది ఇస్తున్నారు. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఒకటి ఏంటిదంటే 9th 10th క్లాస్ నుంచి ఈరోజు ఇంటర్ నుంచి కూడా ఇచ్చాడని చెప్పారు. తెలుగులో ఇంటర్ వరకు కూడా వెళ్ళాడని చెప్పారు. సో పేపర్ 2 వాళ్ళు 9th 10th వాళ్ళకు చాలా చూసుకోండి. మరి రేపు ఆయన ఎలా వస్తుందో తెలియదు, అక్కడి నుంచి అయితే ఇస్తున్నాడు. ఎకనామిక్స్ మీద చాలామంది, జాగ్రఫీ కానీ
హిస్టరీ చదువుకునే వాళ్ళు ఎకనామిక్స్ కొంచెం ఇలా చూసుకొని వెళ్ళేవాళ్ళు, కానీ ఎకనామిక్స్ నుంచి కూడా ఈక్వల్గా ఇస్తున్నాడు అంటే ఎకనామిక్స్ కూడా తప్పకుండా చూసుకోవాల్సిందే. ఓకే, తర్వాత వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఎలా వస్తున్నాయి అనేది కొంచెం అవగాహన వచ్చింది అంతే. 3 రోజుల నుంచి వస్తున్నాయి కాబట్టి 3 రోజుల నుంచి ఒకటే ఇస్తున్నాడు. ఎరిక్ ఎరిస్ అని అర్థమైంది కదా. ఒక్కసారి వీడియో చూడండి, లేకపోతే మీ దగ్గర బుక్ ఉంటే తప్పకుండా బుక్లో మ్యాప్ చూస్తే వెళ్ళండి. తర్వాత నోమ్ చామ్స్కీ, ఈయన తెలుసు కదా భాషలు, ఎన్ని నోములు చేసుకుంటే కానీ ఈయన భాష గురించి వస్తలేదు. ఏం ఇచ్చాడో ఏ క్వశ్చన్ ఇచ్చాడో తెలియదు కానీ ఇచ్చాడు. ప్రజ్ఞ, వయస్సు గురించి ఇచ్చాడంట ప్రజ్ఞలో. తర్వాత రక్షక తంత్రాలు, మార్నింగ్ అయితే ప్రతిగమనం ఇచ్చాడు. నేను చెప్పాను అండి ట్రిక్స్ వల్ల. ఒకరు కామెంట్ కూడా రాశారు, మేడం మీరు చెప్పింది వచ్చారని. థ్యాంక్ యూ సో మచ్ అండి. కామెంట్స్ అన్నీ చూస్తున్నాను నేను, మీకు మనసు పూర్తిగా నా ధన్యవాదాలు. రక్షక తంత్రాలలో మార్నింగ్ వచ్చిందేమో, ఈరోజు మార్నింగ్ వచ్చిందేమో ప్రతిగమనము, అంటే ప్రతి ఘటన అని చెప్పిన నేను. విజయశాంతిని దెబ్బ కొడితే ఏడుస్తుంటుంది, పెద్ద ఆమె కదా ఆమె, అయినా ఏడుస్తుంటుంది, పాట పాడుతుంది. సో ఆమె పెద్దవాళ్ళు చిన్నపిల్లలాగా వచ్చి ఏడవడం కానీ, ఈరోజు ఏమో వచ్చింది కదా మొదటని. ఇక్కడ ఏమి ఇచ్చాడో తెలియదు, మరి వస్తే రాయండి మీరు. సెకండ్ రోజు ఏమి ఇచ్చాడో తెలియదు, అంటే ఆఫ్టర్నూను ఏమి ఇచ్చాడో తెలియదు. రక్షక తంత్రాలు ఇవి కూడా వస్తున్నాయండి. రక్షక తంత్రాల వీడియో మన దగ్గర మంచి లాజిక్తో ఉంది, ఒక్కసారి చూడండి. లేకపోతే ఇందులో కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఇంకా జీన్ పియాజే సంజ్ఞాత్మక సిద్ధాంతము. ఇక రోజు మ్యాథ్ ఫాలోయింగ్లో కానీ దేంట్లోనో కానీ ఇది లేకుండా అసలు వస్తూనే లేదు. జీన్ పియాజే చాలా ఇంపార్టెంట్, ఇది తప్పకుండా చూడాలి. జీన్ పియాజేలో అమూర్త దశ, ఇంద్రియ చాలక దశ, ఇవన్నీ తప్పకుండా చూసుకోవాలి. అమూర్త ప్రచాలక దశ అంటే మంచి చెడు ధర్మం న్యాయం ఇట్లాంటి అమూర్తదానికి వస్తాయి. అమూర్త ప్రచాలక అయితే ఇచ్చాడట. ఈరోజు ఏమి ఇచ్చాడో తెలియదు. మూర్త ప్రచాలక అంటే అదే ఇప్పుడు 1 నుంచి 4వ తరగతి వరకు స్కూల్ లేదు అంటే అలా 3వ తరగతి అబ్బాయి అర్థం చేసుకోవడం మూర్త ప్రచాలక దశ. ఇంద్రియ ప్రచాలక దశ 4 ఉన్నాయని ఒకసారి చూసుకోండి. 4 నుంచి మళ్ళీ 8 ఒక్కసారి చూసుకోండి ప్లీజ్ దయచేసి. మన దగ్గర జీన్ పియాజే అని చెప్పినా కూడా ఓకేనా, సంజ్ఞానాత్మక సిద్ధాంతము. ఓకే, జీన్ పియాజే సంజ్ఞ జిన్ పాయింట్ వేసుకుంటుంది. జిన్ పాయింట్ సంజ్ఞ జిన్ పాయింట్ వేసుకుంటుంది అంతే. జీన్ పియాజే అనగానే సంజ్ఞానాత్మక సిద్ధాంతం అంటే ఏంటిది అవగాహన చేసుకోవడం, ఎలా అది మొత్తం తెలుస్తుంది. ఓకే, తర్వాత వైగాట్స్కి కూడా ఏమి ఇచ్చాడో తెలియదు. వైగాట్స్కి అంటే గోట్, ఇది ఇంటెలిజెన్సీకి గోట్. వైగోట్స్కి అని గుర్తుపెట్టుకోరు. గోట్ అంటే మేక, ఒక తెలివైన మేక అని గుర్తుపెట్టుకోరు. ఓకే, తర్వాత బండూరా గురించి కూడా ఈరోజు ఇచ్చాడండి. మొన్న స్టార్టింగ్లో ఇచ్చాడు. ఇక బండూరా అంటే బంధువుల పిల్లలు పరిశీలన. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు పరిశీలన అంటే, మన ఇంటికి బంధువులు వస్తే పిల్లలు పరిశీలిస్తుంటారని గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు వస్తే మీదైనా గుర్తుపెట్టుకోండి. తర్వాత అలవాట్లు, ఇది 2 సార్లు వచ్చింది. సాంశీకరణ, ఇది కూడా 2 సార్లు వచ్చిందండి. సాంశీకరణ అంటే 2 సార్లు వచ్చింది. ఇది ఆన్సర్ ఏమి ఇచ్చాడో తెలియదు కానీ ఇక్కడ కోడ్గా ప్రకారము చెప్తున్నాను. ఇగో సా ఇది ఒకటి షా, ఇవి 2 ఏంటి ఒక్కట, ఇవి 2 వేరే కానీ ఒక్కటి అనుకుంటాడు. అబ్బాయి కూడా అంతేనే. తాడుని చూసిన అబ్బాయి వాడు పామిని చూసి కూడా తాడే అనుకుంటాడు. అంటే తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. సాంశీకరణం అంటే తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. అనుగుణ్యత అంటే తన పరిసరాలకు అనుగుణంగా మారుతాడు. ఓకేనా, ఎంత ఈజీ చూడండి. కాన్సెప్ట్ అర్థమైందంటే వాడు ఏ రకంగా ఇచ్చినా మీరు అర్థం చేసుకోగలుగుతారు. చూసారా, నిజంగా సాంశీకరణం అనేది ఒక్కటి మీకు వర్డ్ తెలిసి ఉంటే మీరు తప్పకుండా రాసుకుంటారు. దీనికి లాజిక్ ఏం గుర్తుపెట్టుకోవద్దు, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవ్వండి. సా షా 2 ఉన్నాయి కదండి. సాంశీకరణం ఇది ఒక్కటే అనుకుంటాడు పిల్లాడు. ఏమనుకుంటాడు, ఇవి 2 కలిపి ఇవి ఒక్కటే అనుకుంటాడు. ఇవి 2 కలిపి ఒక్కటా మరి కాదు కదా, అట్లా 2 కలిపి ఒక్కటే అనుకుంటాడు. గట్ల గుర్తుపెట్టుకోరు. ఓకేనా, చరాలండి. చరాల గురించి వచ్చాడు. జోక్యరహిత చరాలు, అదే జోక్యరహిత చరాలట. జోక్య సహిత ఏమి ఇచ్చాడో తెలియదు. జలుబు రోగాలు అవన్నీ జోక్య అవుతాయి. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడో తెలియదు. తర్వాత ఇది మ్యాథ్స్ అండి. మ్యాథ్స్ ఈరోజు ఆఫ్టర్నూన్ మ్యాథ్స్ సైన్స్ జరిగినాయి కదా, ఇక తెలిసినవి రాశాను అంతే. చెప్పినవి పర్సెంటేజ్ గురించి ఇచ్చాడటండి, చూడండి పర్సెంటేజ్. తర్వాత సమితుల గురించి ఇచ్చాడట. అంకగణిత దాని గురించి ఇచ్చాడట చూడండి. తర్వాత సహజ సంఖ్యలు 55 నుంచి 78 వరకు సహజ సంఖ్యల సగటు అని అడిగాడంట. ఒక్కసారి చూడండి. అకరణీయ సంఖ్యలు ధర్మంపై PQ గురించి అడిగాడంట.
ఆన్సర్స్ తెలిస్తే రాయండి, ఎందుకంటే వేరే నెక్స్ట్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఓకే, ఇది సంవృత ధర్మము అని అడిగాడట. స్థితంతర ఇది కరెక్టేనా? ఇది నాది మ్యాథ్స్ అయితే కాదు, మరి ఇక్కడ చెప్పినట్టు రాసిన నేను. ఓకే, ఇగో ధర్మం గురించి రాశాడట. ధర్మం గురించి అడిగాడట. ఫిజిక్స్లో పిహెచ్ వాల్యూ అని అడిగాడట. సమీకరణలు, కెమిస్ట్రీలో సమీకరణాలు అడిగాడంట. ఇది కార్బన్ డేటింగ్ అని అడిగాడట. తర్వాత సరి సంఖ్యలు, తర్వాత శాస్త్రవేత్తలు సమద్విబహు త్రిభుజము అడిగాడంట. చూడండి ఇవేంటివో చూసుకోండి ఒక్కసారి. త్రికోణమితి గుణశ్రేణిపై అడిగాడట. విశ్లేషిక రేఖ మీద బాహ్య బిందుపై ఇచ్చాడంట. ఓకేనా. తర్వాత ఆగమన పద్ధతి అంటే ఇక ఎగ్జాంపుల్స్ నుండి, ఉదాహరణ నుండి సూత్రం వరకు వెళ్ళడం. మరి అక్కడ ఏమి ఇచ్చాడో తెలియదు. మూల్యాంకనం అండి, మూల్యాంకనం గురించి ఇచ్చాడట. ఒక్కసారి చూడండి తప్పకుండా మూల్యాంకనం. టీఎల్ఎం గారు వేస్తాడు. అవగాహన స్పష్టీకరణల గురించి మెథడ్లో ఇచ్చాడట. ఓకే, తర్వాత తెలుగు అండి. తెలుగులో మార్నింగ్ తృష్ణ అని ఇచ్చాడు. ఇప్పుడేమో తస్కరుడు అని ఇచ్చాడంట. తస్కరుడు, దొంగ, చోరుడు, ముచ్చు దొంగ అంటారు కదా. అయితే ఇంకోటి శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం అని అడిగాడంట. మరి ఇది అడిగారా? శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య, శ్రీ యాదగిరి సంపత్ కుమార్, యాదగిరి గుట్ట సంపత్ ఎక్కిండు అని ఏదో చెప్పుకున్నామండి మనము. తర్వాత అది కాకుండా లక్ష్మీ నరసింహ అయితే కాకుచ్చ శేషప్ప కవి అని చెప్పుకున్నాము. సింహము కాకి ఇద్దరు ఫ్రెండ్స్ అని. మరి ఇది అడిగాడా చూసేవాళ్ళు కరెక్ట్గా క్లారిటీ ఉంటే చెప్పండి. ఓకే, ఇది కూడా అండి. తెలుగు జానపద సాహిత్యం బిరుదు ఎవరికి ఉంది అని అడిగారంట. సో ఇది నేను ట్రిక్ ద్వారా ఆచార్య ఏం చెప్పంటే జానపద సాహిత్యంకి కూడా బిరుదులు ఇస్తున్నారు. ఈరోజు జానపద సాహిత్యంకి కూడా బిరుదులు ఇస్తున్నారు అని చెప్పానండి ట్రిక్. సో అది కూడా ఫోన్ చేసి చెప్పారు, గుర్తొచ్చింది మేడం మీరు చెప్పింది అని. ఆచార్య బిరుదురాజు మా ఫ్రెండ్సే. ఆచార్య బిరుదురాజు రామరాజు. తెలుగు జానపద సాహిత్యం బిరుదు ఎవరికి ఉంది అంటే ఆచార్య బిరుదురాజు రామరాజు. ఓకే, తెలుగులో తొలి రామాయణం, ఇది రోజు ఏదో ఒక విధంగా ఇస్తున్నాడు. తెలుగులో తొలి రామాయణం ఎవరని, లేకపోతే రంగనాథ రామాయణం ఎవరు రాశారని, లేకపోతే గోనబుద్ధరెడ్డి రాసింది ఏదని, దీని మీద ఖచ్చితంగా ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఇవన్నీ తెలుసు, కానీ ఎప్పుడు క్వశ్చన్ హార్డ్గా ఏముండదండి. ఆప్షన్ ఇచ్చిన దాన్ని బట్టే కాన్సెప్ట్ తెలిసి ఉండాలి అంతే. కాన్సెప్ట్ తెలిసి ఉంటే ఎలాగైనా రాసుకోవచ్చు. ఎప్పుడు ఆప్షన్ని బట్టి హార్డ్ అనిపిస్తుంది, హార్డ్ అసలే ఉండదు. తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం ఎవరికి? గోనబుద్ధరెడ్డి. ఇవన్నీ తెలుసు కదా మనకు. ఓకే, దుంప వేర్లు, ఇది సైన్స్లో దుంప వేర్లు అని అడిగారంట అండి. ఇది ఇంతకుముందు కూడా టెట్లో వచ్చింది, డిఎస్సిలో టెట్లో వచ్చింది. ఓకే, క్యారెట్, ముల్లంగి, ఇంకేమి ఇచ్చాడు? దుంప వేర్లు ఏమని. తర్వాత ఈరోజు ఆఫ్టర్నూన్ గుణసంధి గురించి ఇచ్చాడట. గుణసంధి ఏమి ఇచ్చాడో చూడండి. ఇది మార్నింగ్ అండి, సౌదామని. సో చాలామంది మనకు కామెంట్స్లలో ఆన్సర్స్ కూడా ఇచ్చారు ఏమంటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఇంకా ఇవ్వండి. చాలా కష్టపడి ఎగ్జామ్స్ రాసి వచ్చిన వాళ్ళు కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళు వచ్చి కూడా ఇలా రాయడము, మళ్ళీ మనకు పంపించడం చాలా అభిమానం అండి. చాలా థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే మనకు రాసి రేపు రాయబోయే వాళ్లకు ప్రశ్నాసరళి ఎలా వస్తుందనే విషయాన్ని తెలిపినట్టు, సహాయం చేసినట్టు అవుతున్నారు. సో చాలా మీ మంచి మనసుకు నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇక సౌదామణి అంటే మెరుపు అండి, మెరుపు. ఇది 10వ తరగతిలో మార్నింగ్ సెషన్లో వచ్చింది. ఇది వేగు చుక్కలు ఏంటిదో, ఇది వేగు చుక్కలు పర్యాయ పదాలు అది ఏంటిదో క్లారిటీ లేదు, రాయండి ఆన్సర్ వస్తే. తర్వాత ముఖారవిందము అని ఇచ్చాడంట. ముఖారవిందము. ఓకే, ఆత్మవేదన రచయిత ఎవరు అని అడిగారంట. ఆత్మవేదన పొట్లపల్లి రామారావు. పొట్లపల్లి రామారావు. చీమలదండు, చీమలు, పొట్లపల్లి చెప్పుకున్నాం కదా. ఆత్మవేదన ఏంటి? పొట్లం తిని చచ్చిపోతే ఆత్మ తిరుగుతుంది. పొట్లం తిని చచ్చిపోతే ఆత్మయ్య తిరుగుతాడు పొట్లపల్లి. గుర్తుపెట్టుకోరి, ఓకేనా. ఆ పొట్లం, చీమలు పట్టిన పొట్లం తింటే చచ్చిపోతే ఎవరికి ఉద్దేశించింది కాదు, పొట్లపల్లికి నేను చెప్పిన చీమల దండు నాకు ఇప్పటికి కూడా గుర్తే. నాకు ఎప్పటికీ నిద్ర లేపినా గుర్తుంటుంది. పొట్లపల్లి అనగానే చీమలు అని, అయ్యో చీమలు తగిలినాయి పల్లి పొట్లంకు చీమలు తగిలినాయి అని. ఓకే, అయితే వీళ్ళు ఇప్పుడు ఇది ఆత్మవేదన రచయిత ఎట్లా గుర్తుపట్టుకుంటారు? రేపు రావచ్చు కదా. అయితే పొట్లపల్లి
పొట్లం ఈ చీమలు పట్టిన పొట్లం తినంగానే ఇక చచ్చిపోయిండు కాగానే ఆత్మ తిరుగుతూ ఉన్నది వేదనతోటి, ఆత్మ వేదనతోటి తిరుగుతూ ఉంది. ఎట్లా గుర్తుంటుంది చూడు, తప్పకుండా గుర్తుంటుంది. తర్వాత ఈరోజు వృద్ధి సంధి, రోజు ఒకటి సంధిస్తుండు. అన్ని సందులు తిరిగినాం కానీ, అన్ని హైదరాబాద్ సందులు అన్నీ తిరిగినాం కానీ వృద్ధి సంధి ఇచ్చిండు. తప్పకుండా ఉకార సంధి ఇచ్చిండట ఈరోజు. త్రిక సంధి, మార్నింగ్ త్రిక సంధి ఇచ్చిండు. సందులు వస్తున్నాయి, సందులు జాగ్రత్త, సందులలో ఓహొద్దు, సందులు జాగ్రత్త. బండ జింకలు అర్థం గబ్బిలాలండి, గబ్బిలాలు. చిర్రగోనె, ఇది డిఎస్సిలో వచ్చిందండి. చిర్రగోనె అర్థం గిల్లిదండ, అంటే కంటెంట్లో కూడా వెళ్తున్నాడు, కంటెంట్లో కూడా వెళ్తున్నాడు. చూసిరా, మంచిగా చదవండి తప్పకుండా. 9th 10th పేపర్ 2 వాళ్ళు, పేపర్ 1 వాళ్ళు అయితే 8th 6th 7th 8th పుష్కలంగా చదవాలి ఇట్లా, ఓకేనా. హార్డ్ అంటే హార్డ్ ఏం రాదు పేపర్ 1 వాళ్ళకి. ఏవైనా సైకాలజీ తెలుగు ఈజీగానే వస్తుంది. కంటెంట్ చూడండి ఇక అంతే. ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఒకరోజు అట్లా ఒకరోజు ఇట్లా ఏదో కాన్సెప్ట్ అందే ఇస్తుండే, మనకు అన్నీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ రేపు కూడా ఇళ్ళకెళ్ళే ఇస్తాడు. రేపు కూడా ఒకటేమి ఇస్తాడు, ఒక అర్థం ఇస్తుండే, ఒక అర్థం ఇస్తుండే. ఇక సైకాలజీలో అయితే జీన్ పియాజే, వైగాట్స్కి, బండూరా, ఇవన్నీ నామ్ చామ్స్కీ, ఎరిక్సన్, వీటైతేనే రోజు ఉంటూనే ఉన్నది. గోనబుద్ధారెడ్డి అయితే రోజు ఇస్తూనే ఉన్నాడు, ఓకేనా. తర్వాత ఇగో చిరగోన చిన్న పూర్ణ పద్ధతి గురించి ఇచ్చారండి, చూడండి పూర్ణ పద్ధతి గురించి ఇచ్చారంట, ఓకే. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా రాయండి, ఓకేనా. ఇవన్నీ చెప్పినాయి కాబట్టి క్వశ్చన్స్ తారుమారు అయ్యే అవకాశం ఉందా అంటే, వాళ్ళు ఆన్సర్ చెప్పింది క్వశ్చన్ రావచ్చు, క్వశ్చన్ చెప్తే ఆన్సర్ రాసుకోవచ్చు. నేను రాసుకున్న విధానం. ఇక వీటి గురించి అయితే ఇప్పుడు ఒక వీడియో చేశాను నేను, ఓకే. ఆర్టీఈ గురించి ఒక వీడియో చేశాను, ఒక్కసారి చూడండి. తర్వాత నిరంకుశత్వ అనుమతి పూర్వక అధికారపూర్వక ఎన్సీఎఫ్, ఇక వీటి గురించి ఎంత చేస్తే ఏది అడిగితే చెప్పాలి. మీరు ఏది అడిగితే చెప్పాలి. 2 మార్కులు 3 మార్కులు వడగొట్టుకోద్దండి. 3 మార్కులు ఖచ్చితంగా వస్తాయని బల్లగుద్ది చెప్పినప్పుడు ఇవి నేర్చుకొని వెళ్ళండి, ఓకేనా. తప్పకుండా వెళ్ళండి. ఇది ఇప్పుడు వీడియో ఉంది, నేను ఇవి ఇది నేను షార్ట్ ఇందులో పెడతాను, ఒక్కసారి చూడండి. ఆ షార్ట్ ఎందులో పెడతా, కామెంట్ బాక్స్లో పెడతా. షార్ట్ చూడండి. రక్షక తంత్రాలు వీడియో కూడా పెడతాను కామెంట్ బాక్స్లో, ఒక్కసారి చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, ఓకే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.